ఆస్తమా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఎదురు చూసే చేపమందు ప్రసాద కార్యక్రమం హైదరాబాద్ లో కొనసాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రసాదం కోసం ఉదయం నుంచే భారీ క్యూలు కనిపించాయి. కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైద్య శిబిరాలు, త్రాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే ఈ చేపమందు ప్రసాదం కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు, రోగులు హాజరవుతుంటారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.